ఇక్కడి నుంచి పెరిగిందండి. ఇక్కడి నుంచి కనీసం జాన పెరిగింది. ఇదిగో మెత్తదానం, ఇదిగో కొమ్మలు, ఇదిగో కొమ్మలు, కొమ్మడి గోడ కూడా వస్తుంది కొట్టిన తర్వాత. అసలు నల్లి కానీ దోమ కానీ చూద్దామన్నా లేదండి. బాగుంది మెత్తదనం. ఆ రోజు ఎలాగుంది కొట్టక ముందు? ఆ రోజు అంతా ముడుచుకొని నల్లి దోమ ఉందండి. మొక్క ఇంత ఇదిగా లేదు. అది కొట్టిన తర్వాత అసలు నాకే నేనే ఇది అనుకున్నా. బాగా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి. అందరు నిలబడి అడుగుతున్నారండి. అందరు నిలబడి అడుగుతున్నారు ఏం మందు కొట్టినమని. బాగా నచ్చింది. ఒక్కడికే కాదు సార్, అందరూ 10 మంది అడుగుతున్నారు. నాకు ఒకటికి నచ్చే సుఖం. చూసారా చేను? నిలబడి చేలోకి వచ్చి చూసి అడుగుతున్నారు ఏం మందు ఏంటంటే పలానా కంపెనీ సార్ ఇది. ఈ గుడ్లు కూడా చూపించా. అయితే కొట్టాలి మేము కూడా అని అన్నారు. మాది పోలేపల్లి సార్. పోలేపల్లి ఏ మండలం? దుర్గి మండలం. ఎన్ని రోజులు పైరు అండి మనం ఆక్సివేజ్ రూట్ వేసి కొట్టించినప్పటికి పైరు? అప్పటికి 20 రోజులు పైరు. అప్పుడు కొట్టక ముందు నల్లి దోమ ముడత పారుగుంది, మొక్కలు ఏం బాలేవు. అది కొట్టిన తర్వాత బాగా మెత్తదనం, కొమ్మలు, జాన పెరిగింది. మెత్తదనం బాగా వచ్చింది, జాన పెరిగింది. ఇది వారంలో జాన పెరిగింది. సైడ్ బ్రాంచెస్, సైడ్ కొమ్మలు వచ్చినాయి. కొమ్మలతో పాటు గోడ కూడా వచ్చింది. బాగా మెత్తదనం వచ్చింది. దోమ నల్లి ఏమైనా కనపడుతుందా? దోమ కానీ పచ్చ దోమ కానీ? తర్వాత దోమ నల్లి చిలక ఏమి లేదు. బాగా సూపర్గా ఉంది. ఇది అందరూ కొట్టుకోవచ్చండి రైతులు. ఇది కొట్టిన తర్వాత నన్ను అడుగుతున్నారు రైతులు ఏం మందు కొట్టావు ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇట్లా ఆక్సివిజన్ రొటేర్ ఇచ్చారండి. రోటాక్స్ కొట్టించారు. అది కొట్టిన తర్వాత బాగుంది, ఇది కొట్టుకోవచ్చు అని చెబుతున్నాను. నేను కూడా 10 మంది అడిగారండి దాదాపు. అయితే నేను 3 ఎకరాలు వేసా. ఇదే కొట్ట, అవతల 1.5 ఎకరం లేత ఉంది, ఇదే కొట్టాలని నేను. మొత్తం 3 ఎకరాలకి ఇదే కొడతారు. బాగా నచ్చిందండి. మనం 20 రోజుల పైరప్పుడు కొట్టాము. అవును, 20 రోజుల పైరప్పుడు కొట్టారు. ఇప్పుడు నెల పైరు అంటే 10 రోజులు 20 రోజుల తర్వాత కొట్టించాడు. బాగుంది. బాగా బెట్ట మీద కొట్టాం. ఎలాగుందండి? బెట్ట మీద అప్పుడు కొట్టింది. బెట్ట మీద కొట్టినప్పుడు ముడత అదంతా ఉంది. బాగా కొమ్మ గ్రేజీ అంత లేదు. అది కొట్టిన తర్వాతనే మెత్తదానం, బాగా కొమ్మ, నల్లి దోమ ఏమి లేదు. మెత్తదనం బాగా సూపర్గా ఉంది. అందరూ కొట్టుకోవచ్చండి రైతులు. కంపెనీకి మంచిది, సూపర్. ఒకసారి చూపించండి అంటే గ్రోత్ ఎలాగుందా మొక్క ఇది మీరు అప్పటికి ఇప్పటికి తేడా? ఇదిగోండి, ఇదిగో అప్పుడు ఇక్కడి నుంచి పెరిగిందండి. ఇక్కడి నుంచి కనీసం జాన పెరిగింది. ఇదిగో మెత్తదానం, ఇదిగో కొమ్మలు, ఇదిగో కొమ్మడి గోడ కూడా వస్తుంది కొట్టిన తర్వాత. అసలు నల్లి కానీ దోమ కానీ చూద్దామన్నా లేదండి. బాగుంది మెత్తదనం. ఆ రోజు ఎలాగుంది కొట్టక ముందు? ఆ రోజు అంతా ముడుచుకొని నల్లి దోమ ఉందండి. మొక్క ఇంత ఇదిగా లేదు. అది కొట్టిన తర్వాత అసలు నాకే నేనే ఇది అనుకున్నా. బాగా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి. అందరు నిలబడి అడుగుతున్నారండి. అందరు నిలబడి అడుగుతున్నారు ఏం మందు కొట్టినమని. ఇప్పుడు కొట్టంది ఎలాగుంది? నేను ఇది నోకరానాను ఏదో ప్యాకెట్ ఇచ్చిండు దీనికి. అయితే ఇది ఏం లేదండి, ఇది మెత్తదనం లేదు, అసలు ఏం లేదు. అది బాగా అడుగుతున్నారు అసలు ఏంది, ఇది ఏం మందు కొట్టినావు ఏంది రైతులు అడుగుతున్నారు. అది బాగుంది. ఇప్పుడు నోకరానాను ఇటు కూడా ఫ్రైడ్ కొట్టావు. దీంట్లో మార్పు ఏం లేదు. ఇప్పుడు దీంట్లో కూడా చూద్దామా మొక్కలు తేడా? దీంట్లో కూడా చూడండి ఒకసారి చూపించండి. ఏ మెత్తదనం లేదు. అది వేరు ఇది వేరుగానే ఉంది. అది జానెత్తు పెరిగింది వారంలో. ఇదిగో ఇది అట్టనే ఉంది మొక్క. మందు కొట్టిన రోజు అట్టుంది అట్టనే ఉంది, మార్పు అయితే లేదు, అసలు ఏం లేదు. ఏ నోకరాన ఏదో ఫ్రైడ్ బ్యాగ్ ఇచ్చిండు, కొట్టినలే కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. అది బాగుంది. మెత్త జాన వచ్చింది. అది అదేలేండి, ఇది అట్టనే ఉంది.